హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో క్రెడ్ అప్లికేషన్ గురించి నా హానెస్ట్ రివ్యూని, అసలు క్రెడ్ అప్లికేషన్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేయాలి, ఈ యాప్ వల్ల యూజ్ ఏంటో నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. అండ్ అంతేకాకుండా క్రెడ్ అప్లికేషన్లో ఏదైనా ఇన్స్టెంట్ లోన్స్ ఉన్నాయా లేదా కూడా మీకు క్లియర్గా చెప్తాను. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. యాప్ గురించి చెప్తాను. ముందుగా అయితే క్రెడ్ అనేది ఒక ఫిన్టెక్ కంపెనీ. మెయిన్గా క్రెడిట్ కార్డ్ యూజ్ చేసే వాళ్ళు ఎక్కువగా ఈ క్రెడ్ అప్లికేషన్ యూజ్ చేసుకుంటారు. అందుకోసమే డిజైన్ చేసింది. అంటే మనం క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ చేయడానికి యూజ్ అవుతుంది. క్రెడిట్ కార్డ్ బిల్స్ అవి పే చేస్తూ రివార్డ్స్ పొందొచ్చు అన్నట్టు. అంటే మనం క్రెడిట్ కార్డ్ బిల్ క్రెడ్ యాప్ నుంచి పే చేసామనుకోండి, మనకి బదులుగా కొన్ని కాయిన్స్ వస్తాయి, క్రెడ్ కాయిన్స్ అని. వాటిని యూజ్ చేసుకొని మనం షాపింగ్ ఆర్ బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చు. అలా అందుకని మెయిన్గా క్రెడిట్ కార్డ్ బిల్స్ పేమెంట్ చేయడానికి క్రెడ్ అప్లికేషన్ అనేది యూజ్ అవుతుంది. చాలా ఈజీ వేలో క్రెడ్ అప్లికేషన్ యూస్ చేసుకోవచ్చు. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి క్రెడ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మీ మొబైల్ నెంబర్తో సైన్ అప్ అవ్వాలి. సైన్ అప్ అయిన తర్వాత ఈ అప్లికేషన్ మన క్రెడిట్ కార్డ్ని వెరిఫై చేస్తుంది. అంతేకాదు ఇంకో విషయం ఏంటంటే, మన సిబిల్ స్కోర్, మన క్రెడిట్ స్కోర్ అనేది 750+ ఎబవ్ ఉంటేనే ఈ అప్లికేషన్ మనం యూస్ చేయొచ్చు. 750+ ఎబవ్ ఉండాలి స్కోర్ అనేది. అప్పుడే మనం క్రెడిట్ మెంబర్ అవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి. క్రెడ్ యాప్ వల్ల యూజ్ ఏంటి అంటే, మీరు ఎప్పుడైతే క్రెడ్ యాప్ యూజ్ చేసి క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేస్తారో మీకు దానికి బదులుగా క్రెడ్ కాయిన్స్ రివార్డ్ రూపంలో వస్తాయి. ఆ క్రెడ్ కాయిన్స్ యూజ్ చేసి మీరు డిస్కౌంట్ లేదంటే క్యాష్ బ్యాక్ లేదంటే గిఫ్ట్స్ రూపంలో మీరు రిడీమ్ చేసుకోవచ్చు. ఈ యాప్లో మీరు ఫ్రీగా క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు. మీరు టైంకి ఈఎంఐ మీరు టైంకి క్రెడిట్ కార్డ్ బిల్స్ ప్రతి నెల పేమెంట్స్ సరిగ్గా చేస్తూ ఉంటే ఈ యాప్లో మీ క్రెడిట్ స్కోర్ అనేది పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇందులో క్రెడిట్ కార్డ్తో పాటు మీరు బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చు, రీఛార్జెస్ చేసుకోవచ్చు, ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ పే చేసుకోవచ్చు, ఫాస్టాగ్ రీఛార్జెస్ కూడా చేసుకోవచ్చు. ఇంకా చాలా రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి పేమెంట్స్ చేసుకోవడానికి. అండ్ అంతేకాకుండా ఈ క్రెడ్ అప్లికేషన్ యూజ్ చేసి మీరు ఏదైనా రెంట్ పేమెంట్ అలా ఏమైనా చేస్తే మీకు బదులుగా క్యాష్ బ్యాక్స్ వస్తాయి, ఆఫర్స్ వస్తాయి అండ్ క్రెడ్ కాయిన్స్ వస్తాయి. వాటిని యూజ్ చేసుకొని మీరు వీళ్ళ స్టోర్లోనే షాపింగ్ కూడా చేయొచ్చు. అండ్ వీళ్ళ స్టోర్లో చాలా మంచి బ్రాండెడ్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి. వాటి మీద మీకు మంచి డిస్కౌంట్ కూడా ఉంటుంది. అండ్ అంతేకాకుండా మీరు క్రెడ్ యూస్ చేసుకొని మీరు హోటల్స్ అండ్ ఫ్లైట్స్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు అండ్ మంచి క్యాష్ బ్యాక్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, క్రెడ్ యాప్ ఏంటంటే మీ క్రెడిట్ కార్డ్ బిల్ టైంకి పేమెంట్ చేయండి అని చెప్పి ప్రతిసారి రిమైండ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఏదైనా హిడెన్ ఛార్జెస్ ఉన్నా అవి మీకు క్లియర్గా క్రెడ్ యాప్లో ఫస్ట్ హోమ్ పేజ్లోనే షో అవుతాయి. అంటే మీరు యాప్ ఓపెన్ చేయగానే మీ క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఏ రోజు ఉందో, డ్యూ డేట్ ఎప్పుడు ఉంది అనేది అండ్ ఎంత పేమెంట్ చేయాలి అనేది క్లియర్గా ప్రతిసారి చూపిస్తూ ఉంటుంది. 1.4 crore+ ట్రస్టెడ్ మెంబర్స్ ఈ క్రెడ్ యాప్ని నమ్ముతున్నారు. యూపీఐ క్రెడిట్ కార్డ్ బిల్స్ పేమెంట్ చేసుకోవడానికి లైక్ జీపే, ఫోన్పే లాగా ఇది కూడా. కాకపోతే ఇందులో ఎక్స్ట్రా క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ కూడా ఈజీ అవ్వడానికి ఉంది. అందుకే క్రెడ్ అప్లికేషన్. ఇందులో క్రెడ్ క్యాష్ అని ఇన్స్టాంట్ లోన్ ఆఫర్ చేస్తున్నారు. అది ఎలా అనేది కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్పేస్తాను. క్రెడ్ యాప్లో మనం క్రెడ్ క్యాష్ అని ఇన్స్టాంట్ లోన్ తీసుకోవచ్చు. ఇన్స్టాంట్ పర్సనల్ లోన్ అనేది ఎలా అంటే, ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా ఓన్లీ మీ బ్యాంక్ స్టేట్మెంట్ లింక్అప్ చేస్తే చాలు మీకు లోన్ వస్తుంది. 5,000 నుంచి మాక్సిమం 5 lakhs వరకు, మన క్రెడిట్ స్కోర్ బాగుంటే 10 lakhs వరకు లోన్ ప్రొవైడ్ చేస్తారు. 10 year వచ్చేసి మీరు 3 months నుంచి 5 years వరకు పెట్టుకోవచ్చు. అలా ఉందన్నట్టు లోన్లో 10 year ఫెసిలిటీ. ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఏజ్ అనేది అబౌట్ 21 years ఉండాలి. అఫ్కోర్స్ క్రెడ్ అప్లికేషన్ అయితే ఆర్బీఐ రిజిస్టర్డ్ కాబట్టి ఇందులో లెండర్స్ ఎవరో కూడా నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఇండియన్ సిటిజన్ అని చెప్పాను కదా, అదే కాకుండా క్రెడిట్ స్కోర్ అనేది చాలా బాగుండాలి. 750+ ఉంటేనే ఇందులో మీకు లోన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా క్రెడ్ యాప్ అనేది మీరు రెగ్యులర్గా యూజ్ చేయాలి. క్రెడ్ యాప్లో మీరు ఎక్కువగా క్రెడిట్ కార్డ్స్, బిల్ పేమెంట్స్, రీఛార్జెస్ చేస్తూ ఉంటే వాళ్ళు మీకు మళ్ళీ మీ క్రెడిట్ స్కోర్ 750+ ఎబవ్ ఉంటే వాళ్ళే మీకు లోన్ ఆఫర్ చేస్తారు. ఖచ్చితంగా ఈ క్రెడ్ యాప్లో ఇన్స్టెంట్ లోన్ అనేది వస్తుంది. అంతేకాకుండా మీకు కేవైసీ కోసం
పాన్, ఆధార్ ఉంటే సరిపోతుంది. ఖచ్చితంగా క్రెడిట్ మెంబర్ అయి ఉండాలి, క్రెడిట్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండాలి, క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్ ఇందులో చేస్తూ ఉండాలి. మీకు మంచి స్టేబుల్ ఇన్కమ్ ఉండాలి. అంటే సాలరీడ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయీ ఎవరైనా సరే మీకు ఏం చేసుకున్నా, ఏ బిజినెస్ ఆర్ ఏ సెల్ఫ్ ఎంప్లాయీ ఏ బిజినెస్ చేసినా కూడా మంచి ఇన్కమ్ అనేది ఉండాలన్నట్టు. స్టేట్మెంట్లో చూపించుకోగలగాలి, ట్రాన్సాక్షన్స్ మంచిగా అయి ఉండాలి. ఆధార్ నెంబర్తో లింకప్ అయి ఉన్న మొబైల్ నెంబర్తోనే యూజ్ చేస్తూ ఈ అప్లికేషన్ యూజ్ చేసిన వాళ్ళకి ఇందులో లోన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, క్రెడ్ యాప్ అనేది డైరెక్ట్గా లోన్ ఇవ్వదు. క్రెడ్ యాప్లో ఉన్న లెండర్సే లోన్ ఇస్తారు. అంటే ఆర్బీఐతో రిజిస్టర్ అయిన ఎన్బిఎఫ్సి లెండర్స్ ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే లోన్ ఇస్తారు. క్రెడ్ ప్లాట్ఫామ్ యూస్ చేసుకొని ఆర్బీఐతో రిజిస్టర్ అయిన ఎన్బిఎఫ్సి లెండర్స్ మాత్రమే క్రెడ్లో లోన్ ఇస్తారు. ఇది మీకు క్లియర్గా తెలియాలని చెప్తున్నాను. అండ్ ఈ క్రెడ్ క్యాష్లో మీరు ఇన్స్టెంట్ లోన్ తీసుకుంటే మరి ఛార్జెస్ ఎలా ఉంటాయో తెలుసుకోవాలి కదా. 14 నుంచి 18% ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు పర్ యానం. నెక్స్ట్ ఒకవేళ లోన్ తీసుకుంటే ప్రాసెసింగ్ ఫీ 3% వరకే ఉంటుంది. లోన్ తీసుకున్న తర్వాత ఫోర్క్లోజ్ చేసుకోవాలి అనుకుంటే కూడా ఫోర్క్లోజ్ ఛార్జెస్ కూడా ఉంటాయి. అవి నేనేం క్లియర్గా చెప్తలేను, కానీ జస్ట్ మీరైతే లోన్ తీసుకునేటప్పుడు అమౌంట్ చెప్తున్నాను. అండ్ చాలా రేర్ కేసెస్లో క్రెడిట్లో లోన్ వస్తుందండి. అంటే బాగా యూస్ చేసే వాళ్ళకే వస్తుంది, ప్రతి ఒక్కరికి రావాలని రూల్ లేదు. అంటే ఎక్కువగా క్రెడ్ అని జనరల్గా జీపే, ఫోన్పే ఎలా యూజ్ చేస్తారో మీరు క్రెడ్ ఎలా యూజ్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది, నో డౌట్. కానీ చెప్పాలంటే చాలా లెండర్స్ ఉన్నారు, ఇంట్రెస్ట్ రేట్ ఇంత ఉంది, ఇదే ఇందులోనే తీసుకోవాలి అని రూల్ లేదు. మీరు బ్యాంక్లో కూడా ట్రై చేయొచ్చు. మీకు మంచి సిబిల్ స్కోర్ ఉంటే బ్యాంక్ వాళ్ళు డైరెక్ట్గా లోన్ ఇస్తారు. చాలా యాప్స్ కూడా ఉన్నాయి. కాబట్టి నేను అంతగా ఏం సజెస్ట్ చేయట్లేదు. బట్ మీకు ఓకే, మీకు మంచి లోన్ అమౌంట్ వచ్చింది అంటే తీసుకోండి, అదర్వైజ్ అవసరం లేదు. అండ్ ఈ క్రెడ్ అప్లికేషన్ అనేది సేఫా కాదా, అంటే ఇందులో డేటా అనేది సేఫ్గా ఉంటుందా, థర్డ్ పార్టీకి షేర్ అవుతుందా అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు ఒకసారి చెప్తాను. స్క్రీన్ మీద కూడా చూపిస్తాను. ఈ యాప్ ఇలాంటి డేటాని వేరే వాళ్ళకి షేర్ చేస్తుంది, థర్డ్ పార్టీకి. పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఈ యాప్ ఇలాంటి డేటాని కలెక్ట్ చేసుకుంటుంది, లొకేషన్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ అలా. ఇందులో మీ డేటా ఒకవేళ మీరు ఇందులో ఏమైనా రిజిస్టర్ అయినా మీ డేటా డిలీషన్ కూడా అవైలబుల్ ఉంది. డేటా అనేది థర్డ్ పార్టీకి షేర్ అవుతుంది, అది కూడా ఒకటి ఆలోచించుకోండి. ఇవ్వండి, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, యాడ్ ఇన్ఫర్మేషన్, పర్సనల్ ఇన్ఫర్మేషన్, యాప్ యాక్టివిటీ, ఇవి థర్డ్ పార్టీకి షేర్ చేస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటారు. డేటా డిలీషన్ అవైలబుల్ ఉంది. మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా మీ డేటా డిలీట్ చేయమని వాళ్ళకి అడిగితే మీ డేటా మొత్తం డిలీట్ చేస్తారు. ఇదండి క్రెడ్ గురించి. అండ్ క్రెడ్ క్యాష్ అనే ఇన్స్టెంట్ లోన్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది చెప్పాను. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది అనుకున్నాను. ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఒక అవగాహన ఉండాలి మీకు క్రెడ్ గురించి అని చెప్తున్నాను అంతే. ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నారు, ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా వీడియోని అయితే ఒక్క లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ.